ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం అద్దంకి రోడ్లో వెలిసిన శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ఈ నెల 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు వారాహి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 9వ రోజు చివరి రోజు గురువారం శ్రీ పోలేరమ్మ తల్లి దండిని వారాహి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం వేద పండితులు పీటల మీద కూర్చున్న భక్తుల చేత అష్టోత్తర హోమం పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సుహాసిని పూజ, బాలత్రిపుర పూజ నిర్వహించి వేద పండితులకు యాగబ్రహ్మకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీమాత్రే నమః. గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్తమో ప్రణో దేవీ సరస్వతే వాజేభిర్వాజనేవతి ఆనో దివో బృహదః పర్వరాడా సరస్వతే జడాదం దైత్యో గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః అంబా శాంభవి చంద్రమౌళిరమలా పర్ణ ఉమా పార్వతీ శ్రీనే కాత్యాయని భైరవి సావిత్రి నవయవ్వన శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రదా శ్రీమాత్రే నమః. దర్శి గ్రామంలో వేంచేసి ఉన్న పోలేరమ్మ అమ్మవారి యొక్క దేవాలయంలో వారాహి నవరాత్రుల సందర్భంగా ఈరోజు చిట్ట చివరి రోజు 9వ రోజు ఆ వారాహి అమ్మవారు దండిని వారాహిగా పూజ చేయించుకునేటువంటి భక్తులందరికీ కూడా అనుగ్రహాన్ని అందించారు. అంతేకాకుండా ఈ యొక్క 9వ రోజు వారాహి నవరాత్రుల సందర్భంగా ఉదయం నుంచి కూడా వినాయకుడి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ఆరాధన, అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము చేయించి తర్వాత అమ్మవారి యొక్క వారాహి సహస్రంతో కుంకుమార్చన కార్యక్రమాన్ని పూర్తి చేసి సాయంత్రకాల కృత్యంగా అమ్మవారి యొక్క మూలమంత్రాలతో అలాగే ఆదిత్యాది నవగ్రహ దేవత మూలమంత్రాలతో ఇత్యాది దేవతల యొక్క మూలమంత్రాలతో ఈరోజు 9వ రోజు కార్యక్రమంలో మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని చిట్టచివరిగా చేసి భక్తులందరికీ కూడా ఆ యొక్క వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఈరోజు దండిని వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత భక్తులందరూ కూడా సుఖశాంతులతో సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ రోజున ఆలయ కమిటీ వారు రమణారెడ్డి గారు దంపతుల చేత అలాగే ఆలయ అర్చకులైనటువంటి పేరు చైతన్య గారి చేత ఈరోజు ఇంతటి కార్యక్రమంలో శైవాగం విధానంగా కాజులూరు గ్రామస్తులైనటువంటి దొంతుకుర్తి ధర్మేంద్ర నాగశర్మ గారి యొక్క ఆధ్వర్యంలో తదితర పండిత బృందంలో ఈ యొక్క 9 రోజులు వారాహి నవరాత్రి కార్యక్రమాలు జరుపుకుని ఉన్నాం. ఈ యొక్క వారాహి నవరాత్రులు జరుపుకున్న భక్తులందరికీ, గ్రామస్తులకి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎల్లవేళలా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఆయురారోగ్యాలతో సత్కీర్తులతో ఉండాలని, ఎటువంటి ఉపద్రవాలు కూడా లేకుండా ఆ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ వారాహి దేవ్యే నమః.